హాయ్ హలో వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్. ఈరోజు మనం జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చేసుకుందామండి. ముందుగా అయితే బెండకాయలు తీసుకొని వాష్ చేసుకొని వాటిని కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఆరబెట్టుకోవాలి. కర్రీ కోసం వీటిని అయితే తీసుకుంటున్నాను. ఫ్రై కోసం అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే బెండకాయ ముక్కలని వేయించుకోవాలండి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టకుండా ఇలా వేయించుకోవాలి అండి. ఈలోపు మనం మసాలాలు తయారు చేసుకుందాం. మసాలా కోసం కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం కారం వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలను తీసుకుందామండి. ఇలా వేగితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఎంతో టేస్ట్ నుంచే ఉల్లాకుని వేసుకోవాలండి. ఉల్లాకుని వేసుకొని ఉల్లిపాయలతో పాటు ఉడకనివ్వాలి. ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలండి. ఇలా స్లోగా కలిపేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బంద్ చేసుకోవడమే అండి. నేను సాల్ట్ ముందు నుంచి వేయలేదు, వేస్తే జిగురు వస్తుందని చెప్పి లాస్ట్లో దింపే ముందు వేసుకుంటే బాగుంటుందండి. జిగురు లేని బెండకాయ కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.